ఈ వీడియో పెళ్లి కాబోతున్న వాళ్ళకి, పెళ్లి అయిన వాళ్ళకి, పెళ్లి అయి పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రమే, మిగతా వాళ్ళు స్కిప్ చేసేసేయండి. పాయింట్ నెంబర్ 1, పెళ్లి కాగానే పిల్లల్ని దడేరమని కనేకండి. ఒక 3 to 4 years ఆగండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి. జీవితాంతం కలిసి ఉండగలిగే నమ్మకం వచ్చాక, అలాగే పిల్లల్ని కంటే వచ్చే ఖర్చుని భరించే కెపాసిటీ వచ్చాక మాత్రమే పిల్లల్ని కనండి. పాయింట్ నెంబర్ 2, మీకు కనుక పరువు ప్రతిష్టలు చాలా బాగా ఉండే మీరు మాత్రం అస్సలు పిల్లలు కనకండి. కన్నా కానీ వాళ్ళు మీ పరువు ప్రతిష్టలు మాత్రం అస్సలు నిలబెట్టరు. పాయింట్ నెంబర్ 3, మీ కోరికలు మీ పిల్లల మీదకి రుద్దకండి. మీరు కనుక కోటీశ్వరుడు అవ్వాలనుకుంటే మీరు కోట్లు సంపాదించుకోండి. మీతోనే కానీ మీ పిల్లలతోనే ఎడిగించవుతుంది. పాయింట్ నెంబర్ 4, ఏదో సొసైటీ కోసం మీరు పిల్లల్ని కనకండి. కనేసి టీవీ ముంగట లేకపోతే ఫోన్ ఇచ్చేసి పెరుగుమంటే మాత్రం మీరు అసలుకే కనకండి. సొసైటీ జస్ట్ మీకు కనమని చెప్తుంది కానీ పెంచుతామని మాత్రం ఎప్పుడు చెప్పదు. పెంచడం మీ బాధ్యతనే. పాయింట్ నెంబర్ 5, మీరు చిన్నప్పటి నుంచి మీ పిల్లల్ని ఎలా పెంచుతారో వాళ్ళు పెద్ద అయ్యాక మిమ్మల్ని అలానే చూస్తారు. మీరు కనుక ప్రేమతో పెంచితే మీకు ప్రేమనే ఇస్తారు. మీరు కనుక కోపంతో కొట్టుకుంటూ తిట్టుకుంటూ అరుచుకుంటూ పెంచితే మీరు పెద్ద అయ్యాక ముసలోళ్ళు అయ్యాక మిమ్మల్ని వాళ్ళు అలానే కొడుతూ తిడుతూ అరుస్తూ తంతారు. పాయింట్ నెంబర్ 6, మిమ్మల్ని చూస్తూ పెరిగిన వాళ్ళు మీలా అవ్వకుండా అమ్మానీలు అవుతారా. పాయింట్ నెంబర్ 7, ఈ రోజుల్లో అమ్మాయిలైనా అబ్బాయిలైనా బయట ప్రేమించి మోసపోతున్నారు. ఎందుకో తెలుసా?